దక్షిణాది రాష్ట్రాలు స్వాతంత్రానంతరం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలని నియమావళిని తూచ తప్పకుండా పాటించడం వల్ల ఆనాడు మన ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా చేయడం వల్ల జనాభాలో తగ్గుదల రావడము, ఉత్తర దేశంలో రాష్ట్రాలు బేఖాతరు చేసి కేంద్రం యొక్క ఆదేశాలను బేఖాతరు చేయడం వల్ల జనాభా పెరిగిపోవడం, ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించినందుకు సీట్ల తగ్గుదల బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన బహుమానంగా మనం దాన్ని గుర్తించాలా? నిన్న వీగిపోయిన బిల్లు విషయం మాట్లాడుకున్నప్పుడు మహిళల పట్ల బీజేపీ పార్టీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధి బయటపడింది. మనం చూసాం 370 ఆర్టికల్ని మార్చినప్పుడు ఏ రకంగా వారు ప్రయత్నాలు చేశారో. నిన్న ప్రయత్న లోపం కనబడింది. మహిళల పట్ల బీజేపీ పార్టీకి వివక్ష ఉంది కాబట్టే బిల్లు ఎలాగూ వీగిపోవాలని ఒక కుటిల యంత్రంలో భాగంగానే దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టి ముందుకు తీసుకొస్తే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తని తెలిసి కూడా దానికి తూతు మంత్రంగా తీసుకొచ్చి వీగిపోయేలాగా ముందుకు తీసుకొచ్చినారంటే మహిళల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది. వారు గొప్పగా మహిళల గురించి చెప్తా ఉన్నారు. అసలు మహిళలకి సాధికారితక మహిళల పట్ల గౌరవం ఇచ్చడంలో కాంగ్రెస్ పార్టీకి వారికి అసలు పొంతన ఎక్కడుందని అడుగుతా ఉన్నాను నేను. తొలి మహిళా ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత దేశం యావత్ ప్రపంచంలో గొప్ప చరిత్ర కలిగినట్టు కాంగ్రెస్ పార్టీదే. ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసింది. తొలి స్పీకర్ మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తొలి రాష్ట్రపతిని మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏఐసిసి అధ్యక్షురాళ్ళు యానీ బెసెంట్ మొదలుకొని మొన్న సోనియా గాంధీ వరకు మహిళల్ని అధ్యక్షురాలుగా చేసుకొని గౌరవించుకున్న సంస్కృతి అలవాటు కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేని బీజేపీ 1981లో స్థాపితమైతే దాదాపు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది. ఒక్కసారి మహిళని వారు జాతీయ అధ్యక్షురాలుగా చేసుకున్న పాపాన పోలే. వారు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమైన మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అన్నీ కూడా గ్రహిస్తూ ఉంది. 2023లో మహిళా చట్టం తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికలతోనే అది వర్తింపజేయాలని కోరింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ 2009 అని 2034 అని సాకులు చెప్పి కాలయాపన చేయడమే కాకుండా ఇవాళ మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేక డీలిమిటేషన్ ముడిపెట్టి తీసుకొచ్చి యావత్ దేశం ఉన్నట్టు మహిళా లోకాన్ని మోసం చేసిన ఘనత మోడీ గారికే దక్కుతూ ఉంది. మనం చాలా గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఈ దేశ చరిత్రను ఒకసారి తెలియజేసుకుంటే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ సంస్థను చూడండి, విహెచ్పిని చూడండి, బజరంగ దళను చూడండి, బీజేపీ పార్టీని చూడండి. ఎప్పుడైనా మహిళలకి అవకాశం ఇచ్చినారా? వీరు మహిళా అభ్యున్నతి గురించి, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి.
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలని సగౌరవంగా గౌరవించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్.